ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ChatGPT 4 అంటే ఏమిటి అండ్ దీంట్లో మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంది, దీన్ని ఎలా యూస్ చేయాలి, దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి అన్న దాని గురించి క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. ఒకవేళ మీకు ఇప్పటిదాకా ChatGPT అంటే ఏంటిదో తెలియకపోతే ఇదే ప్లేలిస్ట్లో పైన ఉంటే చూడండి. ఆల్రెడీ మనకి ChatGPT వచ్చేసి మనకి డిసెంబర్లోనే వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చిన ఈ ChatGPT 4 ఏంటంటే దాని తర్వాత వర్షన్ అనమాట. అది 3.5 వర్షన్, ఇది వచ్చేసి 4th వర్షన్ అనమాట. ఈ ప్రజెంట్ ఈ 4th వర్షన్ వచ్చేసి మనకు ఓన్లీ ప్లస్ యూజర్స్ మాత్రమే అవైలబుల్ ఉందన్నమాట. సో ప్లస్ యూజర్స్ అంటే ఏంటంటే మనకి ChatGPTలో కూడా మెంబర్షిప్ ఉందన్నమాట. ఈ మెంబర్షిప్ వచ్చేసి మనం ప్రజెంట్ని ఫ్రీగా వాడుతున్నాం. ఒకవేళ మనకి 4 వాడాలంటే మనం అమౌంట్ పే చేయాలన్నమాట. దానికి వచ్చేసి మనకి $20 ఖర్చు అవుతుంది. $20 ట్యాక్స్ వచ్చేసి $3.06 అవుతుంది. అంటే మొత్తం అరౌండ్ మనకి $24 పర్ మంత్ అవుతుంది అనమాట. ఆల్రెడీ నేను వీడియో చేసా ఎలా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని, అది కూడా ఈ ప్లేలిస్ట్లో ఉంటుంది, చెక్ చేయండి. ఒకవేళ మీకు ChatGPT అంటే ఏంటో తెలియకపోతే వీడియోస్ చూడండి. ఒకవేళ నేను బ్రీఫ్గా చెప్తా. సో ChatGPT అంటే ఏంటిదంటే ఇది ఒక ఏఏ చాట్ బోర్డ్ అని, లైక్ మనం వాట్సాప్లో ఎలా చాట్ చేస్తాం మన ఫ్రెండ్స్తో, అదేవిధంగా ఇక్కడ మనం చాట్ చేస్తాం. ఇక్కడ మనం చాట్ చేసేది ఏంటంటే చాలా ఇంటెలిజెంట్ ఏఏ మిషన్తో అనమాట. ఆ మిషన్ ఏంటంటే మనకి ఏ కాన్సెప్ట్ అయినా మనం అడిగితే దానికి మనకి ఇది డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సపోజ్ ఏదైనా మనం ఒక సార్ని అడిగితే మనకి టీచర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడో మన సార్ వచ్చేసి ఓన్లీ ఒక పర్టికులర్ థింగ్లో అవైలబుల్ ఉంటారు, పర్టికులర్ సబ్జెక్ట్ మాత్రమే చెప్పు. అదే ఈ ChatGPT వచ్చేసి వరల్డ్లో అన్ని ప్రతి ఒక్క దాని గురించి, ఫార్మింగ్ కానించి ప్రోగ్రామింగ్, ఎవ్రీథింగ్ ఏది అడిగినా కానీ మీకు దానికి పర్టికులర్గా రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. ఇది ఎలా అంటే మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ఏఏ మోడల్స్ని ట్రైన్ చేసి అండ్ దీనికి సెల్ఫ్ లెర్నింగ్గా అలా ట్రైన్ చేస్తారనమాట. అదేంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ని తెలుసుకొని దాన్ని అనలైజ్ చేసి పెట్టుకుంటుంది. మనం ఎప్పుడైతే క్వశ్చన్స్ అడిగితే దాన్ని బేస్ చేసుకొని ఇస్తుంది అనమాట. అదే ChatGPT. ఈ ChatGPT 4 ఏంటంటే దానికన్నా కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. స్పీడ్లో కానీ, యాక్యురసీలో కానీ, రిలయబుల్లీ కానీ, పర్ఫార్మెన్స్లో కానీ, వీటన్నిటిలో మనకి ChatGPT 4 అనేది చాలా అడ్వాన్స్డ్ అనమాట. దాంతో పోల్చుకుంటే అది 1% అయితే ఇది 100% అనమాట. ఎందుకంటే దాని నుంచి ఇది చాలా అప్గ్రేడ్ చేశారు. ఇది 3 months నుంచి మనకి చాలా వాళ్ళు తీసుకొని ఇన్పుట్ మనకి దాని నుంచి అప్డేట్ చేసిన వర్షన్ ఇది అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ అందుకే ChatGPT ప్లస్ ఓన్లీ మనకి పెయిడ్ యూజర్స్ మాత్రం అవైలబుల్ ఉంది. ఇది అఫీషియల్గా వచ్చేసి మనకి ChatGPT అనమాట, ChatGPT 4 అనమాట. మీరు ChatGPT 3ని ఎలా వాడుతున్నారో 4 కూడా అలాగే ఉంటుంది. పెద్ద మీకు డిఫరెన్స్ ఏమనిపించదు. ఓన్లీ మనకు వచ్చే అవుట్పుట్లో వాటిలోనే మనకి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. వీళ్ళు ఇక్కడ ఒక వీడియోని పెట్టారు, చూద్దాం. ఇది అఫీషియల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ChatGPT 4 ఎలా చేశారని. సో వీళ్ళు ఏంటంటే టు డూ లిస్ట్ని సమ్మరైజ్ చేసి ఈమెయిల్స్, ప్రజెంటేషన్ వాటి గురించి చెప్తున్నారు. అండ్ ChatGPT మనకి 3లో వచ్చేసి మనకు ఓన్లీ అది పర్ రెస్పాన్స్ వచ్చేసి ఇక్కడ మనకి రెస్పాన్స్ అవుతుంది. సపోజ్ వాట్ ఈజ్ G20, సో వాట్ ఈస్ G20 అనే మనకి ఇక్కడ రెస్పాన్స్ వస్తుంది కదా. ఎర్లియర్ ChatGPTలో ఏంటంటే మనకి ఓన్లీ 3,000 వర్డ్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు మనకి వచ్చిన వర్షన్లో వచ్చేసి ఇంకా ఆ వర్షన్ అరౌండ్ 25,000 అనమాట. 25,000 దాకా మనకి 25,000 వర్డ్స్ అనేది మనకి ఇక్కడ వచ్చే రెస్పాన్స్లో ఉందన్నమాట. అదొకటి ఇంప్రూవ్మెంట్ చేశారు. అండ్ ఇక్కడ మనకి వచ్చేసి ఏంటంటే ఇది చాలా ఫాస్ట్గా అండ్ మనకి ఎగ్జాక్ట్గా మనకి ఇస్తుందని చెప్తున్నారు. వీళ్ళు కొందరైతే ఇమేజెస్ని కూడా మనకి ఇస్తుంది అంటున్నారు. కానీ ప్రజెంట్ ఇక్కడ ఎక్కితే మనకి ఇమేజ్ ఆప్షన్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. మామూలుగా ఉంది. ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఏం కనిపించట్లేదు మనకి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ మనకి వీళ్ళు మెన్షన్ చేసిందంటే ChatGPT 4 క్యాన్ సాల్వ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ విత్ గ్రేటర్ యాక్యురసీ థ్యాంక్స్ టు బ్రాడర్ జనరల్ నాలెడ్జ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్. ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఎక్కువ ప్రాబ్లమ్స్ని, నాలెడ్జ్ని సాల్వ్ లైక్ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తుంది. యాక్చువల్గా వీళ్ళు కొన్ని మనకి ఇక్కడ మనకి ఇచ్చారనమాట. ఇక్కడ మనకి అతను ఒకటి అడిగింది అనమాట, లైక్ ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి A to Z వర్డ్స్ వితౌట్ రిపీట్ వర్డ్. అంటే ఏదైనా ఒక దాని గురించి అడిగి A to Zలోనే వాడాలి అండ్ ఒకసారి వచ్చిన వర్డ్ రెండోసారి వాడకూడదు అంటే ఇది మనకి ఇట్లా అవుట్పుట్ ఇచ్చింది. ఒక అవుట్పుట్ ఇచ్చి మనకి ఇచ్చింది అనమాట. ఇక్కడ విజువల్ ఇన్పుట్ అని కూడా చెప్తుంది. కానీ యాక్చువల్గా అయితే ఇక్కడ విజువల్ ఇన్పుట్ అయితే మనకి ఎక్కడ కనిపించట్లేదు. అందరూ చెప్తున్నారు ట్విట్టర్లో. ఇక్కడ విజువల్ ఇన్పుట్ ఇస్తే మనకి ఇక్కడ బేస్డ్ అని, ఇప్పుడు సపోజ్ వీళ్ళు వీళ్ళ ఫ్రిడ్జ్లో ఏదో ఇమేజ్ తీసి ఇచ్చారు, లైక్ వీళ్ళు ఫ్లోరు, ఆయిల్, ఎగ్స్, మిల్క్ ఉన్నట్టున్నాయి. సో దానికి ఇచ్చేసి మనకి ఇక్కడ వాట్ కెన్
నేను ఈ ఇంగ్రీడియంట్స్తో ఏం చేయగలను వీళ్ళు ఒక ఇమేజ్ అప్లోడ్ చేశారనమాట. ఇదేమో కొన్ని చెప్పింది డిఫరెంట్, లైక్ ఈ ఇంగ్రీడియంట్స్తో మనకి ఇలాంటివి చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ యాక్చువల్గా అయితే ఇక్కడ మనకి ఆ ఇమేజ్ ఇవ్వడానికి అక్కడ ఆప్షన్ అయితే లేదు ప్రజెంట్. మేబీ ఫ్యూచర్లో వస్తుందేమో, లేకపోతే మన ఇండియాలో అవైలబుల్ లేదేమో, వేరే కంట్రీస్లో ఉందేమో. అండ్ లాంగర్ కాంటెక్స్ట్, అండ్ ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఇమేజ్, ఒక యూఆర్ఎల్ ఇచ్చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే అది ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. లైక్ వికీపీడియాలో రెహానా గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే దాని గురించి మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. అండ్ ఇక్కడ మనకి సర్పాసెస్ ChatGPT అండ్ ఇట్ అడ్వాన్స్ రీజనింగ్ క్యాపబిలిటీస్. లైక్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక 3 persons ఒక డైలీ షెడ్యూల్ తీసుకొని వాళ్ళ డిఫరెంట్ టైమింగ్స్ చెప్పి వీళ్ళందరికి మధ్యలో ఒక కామన్గా ఒక 30 minutes స్లాట్లో అది మనకి టైం షెడ్యూల్ చేయమన్నారు. యాక్చువల్గా మన ఎర్లియర్ ChatGPT ఏంటంటే ఫెయిల్ అయిపోయింది అనమాట, లైక్ తప్పిచ్చింది. అది ఇక్కడ మనకి న్యూ ChatGPT ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా లైక్ యాక్యురేట్గా రీజనింగ్తో ఇచ్చిందనమాట. యాక్చువల్గా ఇక్కడ మనకి ఇది రీజనింగ్ క్యాపబిలిటీస్ అనేది మనకి ChatGPT 4లో చాలా ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు దీంతో. స్కోరింగ్ హై పర్సంటేజ్ అమాంగ్ ద టెస్ట్ టేకర్స్. లైక్ ఇక్కడ ఏంటంటే మనకి ChatGPT ఏంటంటే మనకి 4 వచ్చేసి మనకి చాలా దీంతో పోల్చుకుంటే దీంతో మనకి ఇక్కడ మనకి ఎక్కువ మార్కులు వచ్చినాయి అనమాట. మనకి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో వాటితో మనకి వచ్చినాయి అన్నమాట. వీళ్ళు 6 months స్పెండ్ చేసి ఇచ్చారని చెప్పారు. మనకి ChatGPT మీరు ఎలా వాడతారో 3 version 4 version కూడా ఎలా వాడతారు, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఎక్కువ లెంతీ అవుట్పుట్ ఇస్తుంది అండ్ యాక్యురేట్గా ప్రిసైజ్గా ఇస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ మనం చూస్తే మనకి డిఫాల్ట్ ఉంటుంది. లెగసీ అంటే ఏంటంటే మనం పాతకి ఇప్పుడు మీరు ఎవరైతే ఫ్రీగా వాడుతున్నారో వాళ్ళది ఇది లెగసీ అనమాట. ప్రివ్యూ వచ్చేసి డిఫాల్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూడొచ్చు, వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. డిఫాల్ట్లో వచ్చేసి ఆప్టిమైజర్ ఫర్ ద స్పీడ్ అండ్ కరెంట్లీ అవైలబుల్ ఫర్ ప్లస్ యూజర్స్. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటి గురించి. ఇప్పుడు మనకి రీజనింగ్ వచ్చేసి మనకి 3 bars లైక్ 3 marks వచ్చినాయి, 5 out of 5 అనుకోవచ్చు. స్పీడ్ వచ్చేసి ఫాస్ట్ ఉంటుంది. అండ్ కాన్సైజ్ అంటే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసి ఎంత ఇస్తుంది యాక్యురేసీ. అండ్ ఇక్కడ వచ్చేసి లెగసీ. సో లెగసీ వచ్చేసి ఇక్కడ రీజనింగ్ వచ్చేసి మనకి మనం మామూలుగా వాడేది మనకి ఇక్కడ రీజనింగ్ తక్కువే, స్పీడ్ తక్కువే, కాన్సైజ్నెస్ కూడా తక్కువే అనమాట. అదే మనకి ChatGPTకి వచ్చేసి ఇక్కడ మనకి అన్ని స్పీడే, అన్నీ మనకి ఆ రీజనింగ్ ఫుల్ ఉంది, కాన్సిస్టెన్స్ ఫుల్ ఉంది. అండ్ స్పీడ్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి లిమిట్ ఉందన్నమాట. ప్రజెంట్ వచ్చేసి కరెంట్లీ ప్లస్ మెంబర్ 25 మెసేజ్లు ఫర్ ఎవ్రీ 3 hours మనం 25 మెసేజ్ మాత్రమే వాడగలుగుతాం. ఎందుకంటే హై డిమాండ్, లైక్ సర్వర్ మీద పడుతుందని వాళ్ళు ఇలా పెట్టారనమాట. ఇదనమాట ChatGPT. దానికి దీనికి మీకు అయితే కంటెంట్కి పెద్ద డిఫరెన్స్ తెలియదు. మీరు ఎప్పుడైతే డీప్కి వెళ్తారో అప్పుడే మీకు చాలా ఎక్కువ డిఫరెన్స్ తెలిసిద్ది అనమాట. అదే అనమాట ChatGPT 4. ఇక్కడ యూజ్ చేసేది అయితే మళ్ళీ సేమ్ అనమాట. లైక్ ఇక్కడ మనం ఆల్రెడీ అడిగాం కదా, ఇక్కడ మనం డిఫరెన్సెస్ ఏంది వాటన్నిటి గురించి చెప్పింది అనమాట. దానికి దీనికి మోడల్ సైజు చాలా ఎక్కువ ఉంది ChatGPT 3కి దీంతో పోల్చుకుంటే. ఇక్కడ GPT అనేది మనకి ఎక్కువ లార్జర్ మోడల్, ఎక్కువ పారామీటర్స్ తీసుకుంటే, సో ఎక్కువ పారామీటర్స్ తీసుకుంటే మనకి ఎక్కువ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అండ్ ట్రైనింగ్ డేటా కూడా మనకి హై ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా మనకి ఇక్కడ మనకి ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. అండ్ ఫైన్ ట్యూనింగ్ ఇట్లా ఫ్యూ షార్ట్ లెర్నింగ్, సో వీటన్నిటిలో మనకి ఎక్కువ ఉందని చెప్తున్నారు అనమాట. ఇక్కడ కూడా మనకి బ్రీఫ్గా ఇట్లా ఇచ్చారు. ఇట్లా మనం డిఫరెంట్ 11 different types ఆఫ్ అవుట్పుట్స్ని కూడా మనం ChatGPT నుంచి గెట్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేన్. ఆల్రెడీ నేను దాని మీద ఒక వీడియో చేశాను, ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. సో ఇదనమాట ChatGPT 4 గురించి. ఇదే అనమాట. ఇంకేమైనా మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.